శ్రీకృష్ణ వందే జగద్గురు అంటారు పెద్దలు. సదాశివపేటలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరంలో ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీకృష్ణ మందిరం చిన్న గుడి నిర్మాణం 2004లో జరిగింది. పెద్ద గుడి నిర్మాణం జూన్ 24, 2007లో జరిగింది. మందిర నిర్మాణం 2003లో ఓదెల రాముల గుప్తా నిర్మించారు. 3 ఎకరాలలో చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం. దీని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. మందిర్ చాలా అద్భుతంగా ఉంది. లోపల ఇది 20 సంవత్సరాల క్రితమే కట్టారంట. మనం ఇది చూసినట్లయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడి కట్టి 16 సంవత్సరాలు అవుతుంది. అక్కడ చిన్న గుడి ఫస్ట్ సంది కట్టడం అది 5 సంవత్సరాలు. ఇప్పుడు 20 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది కట్టి. కానీ రోజు కుల్లోనే ఉంటుంది, పూజలు అవుతాయి. రోజు 4-5 సార్లు పూజలు అవుతాయి. భక్తులు కృష్ణ భక్తులు ఏదో పుణ్యం కమాస్తకు వస్తారు అని రోజు మాత్రం అనేలో ఒక మంది వేరే ఇట్లా వచ్చి మొక్కిపోయేటోళ్ళు ఓ నాడు వస్తారు, ఓ నాడు రారు. మామూలుగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు, ఇక పిల్లలకు మాటలు రాకపోతే అన్నీ దేవుడు మంచిగా చేస్తాడు. స్వయం సత్యం దేవుడు ఉన్నాడు. లేదు అనుకుంటే అది అవుతుంది అనమాట. మేము ఫస్ట్ సంది తిన్నాను నేను 20 సంవత్సరాలకు ఎక్కువ అయిపోతాను. ఇక్కడనే రాత్రి పగలు దేవునికి అయిపోయినా ఇన్నే ఉంటాయి ఎప్పటికీ. కృష్ణాష్టమి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. గీతా జయంతి, దత్త జయంతి ఘనంగా నిర్వహిస్తారు. రోజు బాగానే వస్తారండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విచ్చేస్తారు. 24th జూన్ గుడి యాన్యువల్ డే ఉంటుంది. 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. డైలీ మార్నింగ్ 5కి హారతి అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలకు హారతి అవుతుంది, సాయంత్రం సంధ్య హారతి అవుతుంది, నైట్ శయనారతి. భక్తుల నమ్మకం అండి. ఇది ఏమంటారంటే ముడుపులు అనుకోండి, వాళ్ళ కోరిక తీరాలని చెప్పి ఆ ముడుపులు కడతారు. ఈ మందిరం చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మనం చూసాము. లోపల మొత్తం చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం లోటస్ ఆకారంలో ఉంది, చాలా బాగుంది. కమలం పువ్వు ఆకారంలో ఉంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా, చెట్లు కానీ ఇక్కడ ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది. భక్తులు ప్రతిరోజు ఇక్కడ పూజలు చేయడానికి కానీ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ ఇక్కడికి కంపల్సరీగా వస్తారు. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.